హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో నుమాయిష్ నాపల్లి ఎగ్జిబిషన్ అండి. సో ఇదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది. నేనైతే కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయటం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. సో మీరు కనుక ఓన్ వెహికల్లో వెళ్తే మాత్రం బైక్ కావచ్చు, లేకపోతే కార్ కావచ్చు, పార్కింగ్ అయితే మాత్రం ఎర్లీగా వెళ్తే మీకు దొరుకుతుంది. లేకపోతే మీకు పార్కింగ్ కొంచెం కష్టం అయింది. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా మనకి షాపింగ్ అయితే మాత్రం బయట రోడ్డు మీద నుంచి స్టార్ట్ అయిపోతుందండి. సో నేను మెట్రో గురించి కూడా చాలా వీడియోస్లో పోస్ట్ చేసి ఉన్నాను. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్పేస్తాను. ఎవరైనా సరే మెట్రోకి వెళ్తే మాత్రం నుమాయిష్ నాపల్లి ఎగ్జిబిషన్కి గాంధీ భవన్ దగ్గర దిగితే మాత్రం మీకు దగ్గరగా ఉంటుందండి. సో గాంధీ భవన్ స్టాప్ అయితే మెట్రో నుంచి మీకు దగ్గరగా ఉంటుంది అనమాట. అదే మీరు నాంపల్లి స్టేషన్లో దిగితే కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. సో గాంధీ భవన్ దగ్గర దిగితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉంటాయండి. నుమాయిష్కి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ నుమాయిష్కి వెళ్తే మాత్రం తప్పకుండా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అండ్ నేను లాస్ట్ ఇయర్ అయితే నుమాయిష్లో చెయ్యకూడనివి ఏంటి, తీసుకోకూడనివి ఏంటి అనేది కూడా ఒక వీడియో పోస్ట్ చేశానండి. నేను అది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందండి. నాకు వెళ్ళిన వాళ్ళు కమెంట్స్ కూడా చేశారు ఆ వీడియోకి. సో అందుకనే చెప్తున్నా, మీకు ఆ వీడియో తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ఎంట్రన్స్ దగ్గర నుంచే మనీ తీసుకుంటారండి. మీకు మోస్ట్లీ జీపే, ఫోన్పే, కార్డ్స్ అనేవి మోస్ట్లీ ఎక్కడ పనిచేయవండి. ఒకవేళ ఎక్కడన్నా యాక్సెప్ట్ చేసినా కొంతమంది అయితే ఎక్స్ట్రా పర్సంటేజ్ అడుగుతున్నారు, 1%, 2% ఎక్స్ట్రా అని. లేదా అక్కడ సిగ్నల్ లేకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది. అండ్ మీరైతే హార్డ్ క్యాష్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి క్యాష్ చేతిలో ఉంటేనే మనం ఏదైనా పర్చేస్ చేయడానికి మనకి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేది నా సజెషను. నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి ఈ మనీ గురించి అయితే మాత్రం తప్పకుండా మీరు మనీ క్యాష్తో చేతితో తీసుకొని వెళ్ళండి. అండ్ పార్కింగ్ గురించి కూడా చెప్పేశాను, మెట్రో గురించి కూడా చెప్పేశాను. అండ్ ఇంకా లేడీస్కి తెలిసిన బాగా విషయం అయితే బార్గెనింగ్ అండి. బార్గెనింగ్ అయితే చెయ్యండి. చాలా చోట్ల ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరు ఫిక్స్డ్ ప్రైస్ ఉంది కదా, మీకు నచ్చింది కదా అని ఒకే చోట తీసుకోవాలనే ఇది కూడా లేదండి. మీరు వెళ్తూ ఉంటే మీకు అదే కలెక్షన్ చాలా స్టాల్స్లో ఉంటాయి. మీకు ఎక్కడ నచ్చితే ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇది ఎంట్రన్స్, ఇంకా నేను ఎగ్జిబిషన్ ఎంటర్లో అవ్వలేదు, ఇది రోడ్డు మీద అనమాట. సో ఇవి చూసారా, చాలా బాగున్నాయండి. ఈ జార్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవైతే మాత్రం ఆ రోజు ఒకటి 100 రూపీస్కి ఇచ్చారు. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. ఇంకా వీటిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఈ స్టాల్ ఒక చిన్న వీడియో తీశాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇతని దగ్గర అయితే సిరామిక్వి చాలా బాగున్నాయండి. కప్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఇలాంటి జార్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. నాకైతే కొన్ని అయితే లోపల కన్నా కూడా ఇక్కడ ఈ పర్టికులర్ బయట స్టాల్లోనే తక్కువ కనిపించినాయి. ఎందుకంటే నేను ఎగ్జిబిషన్ మొత్తం తిరిగాను కాబట్టి నాకు అర్థమైందండి. సో లోపల కన్నా కూడా బయట కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఎక్కడైనా సరే మీకు నచ్చి తక్కువ ప్రైస్ అనిపిస్తే తీసుకోండి. అది లోపలైనా పర్వాలేదు, బయట అయినా పర్వాలేదు. సో అందుకే ఇక్కడ వీడియో అయితే మీకు తీశాను. నేను లోపలైతే తర్వాత నాకు అనిపించింది అసలు బయట తీసుకుంటే పోయేదని. నేను ఇక్కడ ఏం తీసుకోలేదండి, లోపల తీసుకుందాంలే అని. సో నేను తర్వాత బయట వేరే గేట్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. నాకు అప్పుడు అనిపించింది అబ్బా తీసుకున్నా బాగుండేదానని. సో మళ్ళీ నేను కుదిరితే నెక్స్ట్ టైం వెళ్తాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏం లేదులేండి. అండ్ ఇక్కడైతే బ్యాంగిల్స్ అండి, నేను ఈసారి చూశాను. ఎంత కలెక్షన్ అంటే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉందండి ఈసారి బ్యాంగిల్స్ది. అది కూడా బయట అనమాట, మీరు లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు. నేను వీడియో తీస్తుంటే రండి లోపలంతా షూట్ చేయండి అన్నారు. సో నేనైతే బయట వరకే షూట్ చేశాను, మేబీ లోపల ఉంటాయిలే అని చెప్పేసి. బ్యాంగిల్స్ కూడా లోపల కన్నా కూడా బయట ఎక్కువ కలెక్షన్ ఉంది. చాలా చాలా పెద్ద స్టాల్ అనమాట ఇది. సో మీరు వెళ్తే కనుక ఈ గేట్ నుంచి చూసి తీసేసుకోవచ్చు. బ్యాంగిల్స్ కానీ, లేకపోతే ఇందా చూపించాను కదండి పింగానివి, అవి కూడా తీసుకోండి. ఎందుకంటే అక్కడ కొంచెం బార్గెన్ చేసి తీసుకోండి. అతని దగ్గర అయితే మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడైతే ఉన్నాయి అనమాట. సో ఎంట్రన్స్ ఫీజు వచ్చేప్పటికి 40 రూపీస్ అండి, చూపిస్తున్నాను కదా. సో మేమైతే సెకండ్ గేట్ నుంచి వెళ్ళామండి. సో నేను ఇప్పుడు చూపించినవన్నీ సెకండ్ గేట్కి వెళ్ళే దారిలోనే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా నేను మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా స్కిప్ అయితే కనుక నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి క్లోజింగ్ డేట్ వచ్చేప్పటికి February 15th అండి. ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే January 1 ఓపెన్ అవుతుంది, February 15th అనేది క్లోజింగ్ టైం అనమాట. ఎండ్ ఆఫ్ ద డేట్ అయితే February 15th అనమాట. అండ్ ఇంకా మీకు బార్గెనింగ్ గురించి కూడా చెప్పేశాను. ఇంకా మిస్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను మధ్య మధ్యలో డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటాను.
అండ్ నా తరపున ఒక చిన్న సజెషన్ అండి మీకు. మీరు నుమాయిష్ నాంపల్లిలో ఏది తీసుకున్నా సరే, అది క్లోదింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు కావచ్చు, 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా సార్లు చాలా తీసుకొని తర్వాత చాలా ఫీల్ అయ్యాననమాట. అవి చిన్న చిన్న డ్యామేజెస్ అవి ఉండి. సో అందుకనే చెప్తున్నాను. ఎక్కడైనా సరే నుమాయిష్లో, కంప్లీట్ నుమాయిష్లో మీరు ఎక్కడ ఏం తీసుకున్నా సరే హడావిడి పడొద్దండి. ఆ రష్కి మనం ఆటోమేటిక్గా హడావిడి పడిపోతాం. సర్లే తీసుకున్నాంలే అని చెప్పేసి చెక్ చేసుకోకుండా అట్లా ఎప్పుడు చేయొద్దండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని అది బాగుందంటేనే అప్పుడు మనీ పే చేసి తీసుకోండి. ఓకేనా? అండ్ ఒకే స్టాల్లో ఉందిలే ఇది, ఇంకా ఎక్కడ దొరకకపోవచ్చు అని కూడా అనుకోవద్దండి. మీరు నడుస్తూ ఉంటే ఒకటే టైప్ ఆఫ్ కలెక్షన్ మనకి చాలా స్టాల్స్లో దొరుకుతాయి అనమాట. సో మీరు వెతికి మీకు నచ్చిన చోట అయితే చూసి తీసుకోవచ్చు. అండ్ డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు అయితే మాత్రం తప్పకుండా చూడండి, ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజెస్ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను తీసుకున్నాను కాబట్టి అందరికీ జరగకపోవచ్చు, ఇది కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఇలా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. ఇంకోలా అనుకోవద్దు. నుమాయిష్లో మనకి ఇలాంటి కార్పెట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ చాలా దొరుకుతాయండి. 1కి 2 సార్లు చూసుకొని తీసుకోండి. అండ్ ఇంకా ఈసారి అయితే మాత్రం డ్రెస్సెస్ కానీ, కుర్తా సెట్స్ కలెక్షన్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా ఎక్కువ కలెక్షన్ అయితే కనిపించింది నాకు. దీంట్లో చాలా ప్యాటర్న్స్ అండ్ చాలా క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ప్రైజెస్ ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎప్పుడు ఉండేది ఎక్కువ కలెక్షన్ అయితే మాత్రం చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీలో కుర్తీస్ కానీ, శారీస్ కానీ, సూట్ సెట్స్ కానీ చాలా కలెక్షన్ ఉంటుంది. అవి కూడా నా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఏటీఎం దగ్గరికి వస్తే మనకి అక్కడ బయటనే ఒక ఏటీఎం ఉంటుందండి. సో ఆ ఏటీఎం మీద కూడా మీరు 100% హోప్స్ అయితే పెట్టుకోవద్దండి. ఒకవేళ మీరు వీకెండ్స్లో వెళ్తే మాత్రం ఆ ఏటీఎం దగ్గర కూడా చాలా క్యూ ఉంటుంది. మీరు అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోవచ్చు. సో మీరు స్టార్ట్ అయ్యే ముందే ఏటీఎం మీ దగ్గరలో ఉన్న ఏటీఎంలో డ్రా చేసుకొని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఒకటి, మీరు వీకెండ్లో కుదిరితే మాత్రం వీక్ డేస్లోనే వెళ్ళండి. ఒకవేళ కుదరదు అనుకుంటే మాత్రం ఇంకేం చేయలేములేండి, వీకెండ్స్లో వెళ్ళాలి, తప్పదు. అండ్ ఇంకా మీరు 2 వీలర్ లేదా 4 వీలర్ వెళ్తే కనుక లోపలికి అలో చేస్తారండి. ఐ మీన్ మనకి టైం ఉంటుంది అనమాట. వాళ్ళు 1 to 3 లేకపోతే 1 to 4, నాకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ తెలీదు. సో మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే మీకు వెహికల్ కూడా అలో చేస్తారు లోపలికి. బట్ దానికి సంబంధించిన టికెట్ ప్రైస్ ఉంటుంది, అది కొంచెం కాస్ట్ ఉంటుంది. 500 to 1000 రూపీస్ ఆ మధ్యలో ఉండొచ్చు. సో ఈ ఇయర్ ఉందో లేదో తెలీదు, బట్ ఎవ్రీ ఇయర్ అయితే తప్పకుండా ఇది ఉంటుంది. సో మీరు వెళ్తే కనుక ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు నడవలేక వెహికల్స్తో లోపలికి వెళ్తారు కదా, సో వాళ్ళకి షాపింగ్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఎర్లీ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి సో మీరు షాపింగ్ చేయడానికి కూడా అంత పెద్ద రష్ అనేది ఉండదు ఆ టైమ్స్లో అయితే. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైనా సరే వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ వెళ్ళాలనుకుంటే ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే రష్ బాగా పెరిగిపోయిద్దండి. ఈవినింగ్ 6 ఆ టైం కల్లా ఫుల్ రష్ ఉంటుంది అనమాట. సో మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం ఎర్లీగానే వచ్చేసేయచ్చు అనమాట. ఎర్లీగా రావడం కుదరదులేండి, చాలా పెద్దది అది. మనం ఏ సైడ్ నుంచి ఏ సైడ్ వెళ్తాం కూడా తెలియదు మనకి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ కదా ఇది. సో ఒకసారి వెళ్తే కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేయలేము. ఒక 2-3 టైమ్స్ వెళ్తే మాత్రం ఏదో ఒక 70% వరకు కవర్ చేయొచ్చు అని నా ఒపీనియను. సో నేనైతే అట్లనే వెళ్తూ ఉంటాను. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. అసలు ఈ సంవత్సరం చూస్తున్నాను నేను ఇవన్నీ, అంతకుముందు నేను ఎప్పుడు గమనించలేదు. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అయిపోయినాయి కూడా. సో ఈ టాయ్స్ ఇవన్నీ హ్యాండ్మేడ్స్ కాబట్టి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది కూడా హ్యాండ్మేడ్ సోప్స్ అనమాట. నేను ఇక్కడ ఒక సోప్ తీసుకున్నాను, అది హ్యాండ్మేడ్, చాలా బాగుంటుంది, గ్లిజరిన్ సోప్స్ అని చెప్పారు. బట్ అస్సలు బాగాలేదండి ఆ సోప్స్. నేను తీసుకున్నది అయితే బాగాలేదు. సో అంటే నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. మేబీ వేరే ఫ్లేవర్స్ ఏమైనా బాగుండొచ్చు. సో అది ఈ స్టాల్ గురించి అయితే. అండ్ ఇంకా ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు. నేను ఇలాంటివి ఏఎంబీలో చూశాను, ఏఎంబీలో కన్నా కూడా ఎక్కువ చెప్పారనమాట. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. డీటెయిల్స్ అన్న మిస్ అయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.